హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు సేమియాతో దద్దోజనం చేయబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఈ వేసవికాలం ఇది చాలా హాయిగా కడుపు నిండుగా ఉంటుంది, చలవ చేస్తుంది. ఇది తింటే మనం అన్నం తినలేదన్న ఫీలింగ్ అయితే కలగదండి, అంత బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళను వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక అరకప్పు సేమియా వేసి ఉడికించుకోవాలి. ఈ సేమియా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకుందాం. సేమియాను వడపోసేసుకుందాం. పైనుంచి కొన్ని చల్లని నీళ్ళని వేసుకుందాం. ఇలా చన్నీళ్ళని వేసుకోవడం వలన ఈ సేమియా అనేది పొడి పొడిలాడుతూ చక్కగా విడివిడిగా వస్తుంది. దీన్ని చల్లారి పెట్టుకుందాం, పక్కన పెట్టుకొని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని సరిపోయినంత పెరుగు వేసుకోవాలి. దీన్ని ఈ పెరుగుని ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పెరుగులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే దీనిలోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగులో సేమియాను వేసేసుకోవాలి. ఈ సేమియా అంతా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పోపుకి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైంది. కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక ఎండుమిర్చి ముక్కలు, 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నని ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగింది. ఈ పోపుని సేమియాలో వేసేసుకోవాలి. ఈ పెరుగులో వేసిన సేమియా ఉంది కదా, దీనిలో పోపు వేసేసుకోవాలి. అంతేనండి, సేమియా కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్నే సేమియా దద్దోజనం అని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.